ఓం సాయిరామ్. పొద్దున్న తర్వాత సాయంత్రం ఉంటుంది. సాయంత్రం తర్వాత మళ్ళీ రాత్రి, మళ్ళీ పొద్దున ఉంటుంది. అలాగే నీ కష్టం కూడా అలానే ఉంటుంది. ఎందుకు అనవసరంగా బాధపడుతున్నావు? నన్ను చూడాల్సిన సంతోషమైన కళ్ళతో బాధ కళ్ళతో చూస్తున్నావు తల్లి. సంతోషమైన కళ్ళు కనపడట్లా. అందుకే నేను కనపడట్లేదు. ఈ కథ విను. ఏది బాధ ఏది సంతోషమో తెలుస్తుంది. అవునండి, కథలోకి వెళ్దాం పదండి. ఒక ఊర్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉంటారు. ఆ అబ్బాయికి పూజలు చేస్తాడులే కానీ ఎక్కువ ఉండదు. అంటే చెయ్యాలి, బట్ కానీ మన పని మనం చేసుకోవాలన్న పాయింట్లో ఆయన ఆలోచిస్తాడు. ఆ అమ్మాయి మాత్రం అన్నీ ఆయనే. కింద పడ్డా కానీ బాబాగారే పడేశారు. నేనేదో తప్పు చేశాను, లేకపోతే ఇంకేదన్నా కానీ బాబానే ఇచ్చాడు అన్న పాయింట్లో తను ఆలోచిస్తుంది. అలాంటి ఆలోచనను కలిగిన అమ్మాయి ఒకసారి గుడికి వెళ్తుందండి. గుడికి వెళ్ళి వస్తా వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి సంబంధం తెస్తారు. ఈ అబ్బాయికి పెళ్లి చేస్తారు. అక్కడ ఏమైంది అంటే తను పెళ్ళి తర్వాత తన అమ్మాయి బాబాగారు అంటే ఇష్టం కదా, రెగ్యులర్గా వెళ్తుంది వస్తుంది. ఈయన పట్టించుకోడు. అంటే నాకేమైందిలే, వెళ్తే వెళ్ళని వస్తే వచ్చింది అన్నట్టు వదిలేస్తాడు. ఒకసారి ఆరోగ్యం ఇబ్బంది చేసుకుంటుంది. ఆ ఉపవాసాలు అవి ఇవి ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల కొంచెం ఆవిడకి ఆరోగ్యం అనేది సపోర్ట్ చేయక హెల్త్ ఇబ్బంది చేసుకుంటుంది. ఇబ్బంది చేసుకుందని చెప్పి ఆ అబ్బాయి కోప్పడతాడు. నువ్వెందుకు ఇలా చేసుకున్నావని కోప్పడితే ఇంకా వాళ్ళ మధ్య ఆ కోపం వాదన అనేది నువ్వు చెప్పాల్సిందే ప్రూవ్ చేయాల్సిందే అంత అయిందండి. అంటే బాబా గారు ఉన్నారని చెప్పి ప్రూవ్ చేయాల్సిందే అని ఆ అబ్బాయి, ఉన్నారు అని ఈ అమ్మాయి, అంతా గొడవ జరిగింది. ఎందుకు అంటారేమో, మనం చేయొచ్చండి. ఏ పనైనా ఏ పూజ అయినా చేయొచ్చు. మరి నేను ఉపవాసాలు ఉంటాను, కటిక ఉపవాసాలు ఉంటాను. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ ఉన్న వాళ్ళే తీసుకోండి. వాళ్ళు మార్నింగ్ టైంలో ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. కంపల్సరీ మార్నింగ్ టిఫిన్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. వాళ్ళు పూజ చేసిన తర్వాతే ట్యాబ్లెట్స్ వేసుకుంటాను, ఆ తర్వాతే టిఫిన్ చేస్తాను అంటే పాసిబుల్ అవుతుందా? కాదు కదండి. కాకపోతే కొంచెం ఎర్లీగా చేసుకోవాలి, కాదనట్లేదు. చేసుకునే వాళ్ళు ఉంటారు. మనం వేసుకోవాల్సిన టయానికి వేసుకోకుండా అంతా ఆయనే దిక్కు అనుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అలాగేనండి, ఆవిడ పూజలు అవి ఇవి చేసుకుంటా ఉపవాసాలు అవి ఇవి ఉంటా ఆరోగ్యం ఇబ్బంది అయింది. ఆయన హాస్పిటల్ తీసుకెళ్తారు. కొంచెం తగ్గించమని చెప్పి చెప్తారు. సరే అని అంటది. ఈయనకి అయినా కానీ అంతే చేస్తూ ఉంటుంది. ఈయనకి ఇంకా కోపం వస్తుంది. ఫస్ట్లో బాగానే ఉంటాడులే కానీ తర్వాత ప్రతిసారి హాస్పిటల్ ఇబ్బంది అంటే సేమ్ రీజన్ వల్ల ఇబ్బంది అవుతుంది అంటే ఆవిడ మీద ఆయనకి కోపం వస్తుంది. కోపం వచ్చి నువ్వు అసలు ఇవన్నీ మానేసేయి, నువ్వు మానేయపోతే ఇవన్నీ తీసేసి గుళ్ళో పెట్టేస్తాను దేవుణ్ణి అదంతా అని చెప్పి ఆయన గొడవ చేసి అంటాడు. ఎందుకు అంత ఇదిగా అంటే నాకు ఆయన అంటే ఇష్టం. ఓకే, ఇష్టము. మరి నీ బాబా గారే ఒక ఆవిడ, ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఒక ఆవిడ వేపాకు తిని ఒక ఆవిడకి ఇస్తే ఆవిడ తింటే కూడా అది తీయగా ఉంది కదా, నీకు అలానే జరిగిందా ఎప్పుడన్నా అని అడుగుతాడు. అంటే ఏంటి మీరు మాట్లాడేది అంటే, అవునండి ఇలానే జరిగింది. ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు బాబాగారు ఫస్ట్ షిరిడి వెళ్ళినప్పుడు ఆయన వేప చెట్టు కింద కూర్చునేవాళ్ళండి. వేపాకులు తినేవాళ్ళు. వేపాకులు తింటున్నారని ఒక ఆవిడ అడిగితే ఆయన ఇస్తాడు వేపాకు, బట్ అది చేదు ఉండదు. అదే విషయం ఆవిడకి అర్థమవుతుంది. ఇద్దరికి, బ్రాహ్మణికి ఆవిడకి అర్థమవుతుంది. అదే క్వశ్చనే వాళ్ళ హస్బెండ్ అడుగుతాడు. అంత బాబా నిన్ను ఉపవాసాలు ఉండమని నీకు చెప్పాడా? చెప్తే ఎందుకు నీకు ఇలా చేస్తున్నాడు? సరే ఆయనే ఉండమన్నాడు అనుకో, నీ ఆరోగ్యం ఎందుకు ఇబ్బంది అవుతుంది? అవ్వకూడదు కదా. ఆయన భగవంతుడి కోసం నువ్వు ఉన్నావు కాబట్టి ఏదో ఒక పరిష్కారం చూసుకో. అంతేగాని ఆరోగ్యం ఇది ఇబ్బంది చేసుకుంటా ప్రతిసారి నన్ను పిల్లల్ని నువ్వు ఇబ్బంది పెట్టద్దు అని ఆయన అంటాడండి. ఆవిడ బాధపడుతుంది. ఇదేంది బాబా నాకు, ఇంకా ఆ రోజు నైట్ పూజ చేసి ఈవినింగ్ పూజ అది చేయకుండా పడుకొని బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి బాబా, నేను నిన్నే నమ్ముకున్నాను కదా, అన్నీ చేస్తానే వచ్చావు, అన్నిట్లో సక్రమంగా చూస్తానే వచ్చావు, నన్ను ఏ చిన్న ఇబ్బంది అయినా కానీ ప్రతిదీ ఆదుకుంటా వచ్చావు,
అలాంటి నువ్వు ఈరోజు నీ పూజలా లేకపోతే నా ఆరోగ్యమా అంటున్నాడు. అది దానికన్నా నువ్వు నన్ను తీసుకెళ్ళిపోవచ్చుగా నీ దగ్గరికి అని బాధపడతా ఉంటుందండి. బాధపడి పడుకుంటుంది. పడుకుంటే ఈయనేం బాధపడతాడు. ఆయన కల్లో కనిపించి బాబాగారు కల్లో కనిపించి ఆయనకు కనిపించి అంటాడు, నువ్వు ఆ అమ్మ మీద ఎంత అరిసినా కానీ ఆమె ఆరోగ్యానికి ఏ ఇబ్బంది ఉండదు. పూర్వజన్మలో చేసుకున్న కొద్దిగా ఇది వల్ల గత జన్మ ఇబ్బంది వల్ల ఈరోజు కర్మానుసారం అనుభవిస్తుంది. అంతేగాని నా ఉపవాసం ఉండటం వల్ల ఇబ్బంది అయిందన్నమాట నువ్వు అసలు ఆలోచించమాకు, నువ్వు ఇది అవ్వమాకు అని చెప్పి ఆయన చెప్తారు బాబాగారు. చెప్పేటప్పటికి ఈయన ఏం చేస్తాడు, ఈయనకి సడన్గా మెలకు వస్తాడు. లేచి చూసేటప్పటికి ఆవిడికి కూడా అలానే కనిపిస్తాడు. తల్లి నువ్వు నా పూజలు చెయ్యి కాదనట్లేదు, అంతేగాని ఆరోగ్యం పాడు చేసుకొని ఉపవాసాలుండి పూజ నేను నిన్ను చేయబట్టి చెప్పలేదే. అదేనా తల్లి, నువ్వు నన్ను అర్థం చేసుకోండి. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆకలితో తిరిగి వెళ్ళటవా? అదేందమ్మా, నా ఉండకూడదనే కదా నా ప్రతి చోట ప్రతి గురువారం అన్నదానం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకొని జరిగేలా చూస్తున్నాను అన్ని చోట్ల. మరి అలాంటప్పుడు నువ్వు నేనంటే అంత ఇష్టం ఉన్నప్పుడు ఉంది నా ప్రియమైన భక్తురాలివి, నువ్వు అన్నమ్మ అనుకోవటం అనేది కరెక్ట్ కాదు కదా అని చెప్పి బాబాగారు చెప్పినట్టు ఆవిడకి అనిపిస్తుంది. ఈయనకేం ఇలా అనిపిస్తుంది, ఆవిడకేం అలా అనిపిస్తుంది. సో తర్వాత చేంజ్ అయిపోయి ఆవిడ అన్నం అది నార్మల్గా తింటా పూజ చేసుకుంటా ఉంది. ఆరోగ్యం అనేది కొన్నాళ్ళకి కుదిటి పడింది, అంతా బాగుందండి. ఎందుకు ఈ కథ చెప్తున్నాను అంటే, ఇప్పుడు మనం చేసేదాన్ని బట్టి ప్రతిఫలం అనేది వస్తుందండి. నువ్వు అలా కష్టపడుతున్నావా, ఈ కష్టానికి ఏదో ఒక రోజు ఫలితం అనేది వస్తుంది. అంతేగాని కష్టం పడుతున్నాను బట్ ఫలితం లేదు అనేది నువ్వు అనేది ఆలోచన అంటే, ఈరోజు నువ్వు కష్టాల్లో కన్నీళ్ళలో ఉండటం వల్ల నీకు అలా అనిపిస్తుంది. కానీ నిదానంగా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. కోపంగా ఉన్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదంటండి. తీసుకుంటే అది ఆరోగ్యానికి అండ్ జీవితానికి కూడా ఇబ్బంది అంట. ఇందులో మీరేమంటారా అన్నది కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు పరిష్కారం వచ్చేటప్పటికి శ్రావణ మాసంలో జరుగుతున్నాయి కదండి మన వీడియోస్ అనేది. వేపాకు కోసుకొచ్చి వేపాకు మీద దీపారాజన చేయొచ్చండి బాబా గారికి. అది ఎలా ఏంటి అన్నది మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, చేసే విధానం కూడా చూపించాను. ఒకసారి అయితే చెయ్యండి. లేదు అన్నవాళ్ళు కొంచెం ఎండగా ఉన్నప్పుడు ఈ శ్రావణ మాసం పూర్తయ్యేలోపు వేపాకు ఎండబెట్టేసి కాల్చి ఆ ధూపం ఇంట్లో వేయండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలా చేయటం వల్ల. లేదు అంటే లేత వేపాకుల మీద దీపారాజన అనేది చేస్తారు. ఎలా ఏంటి అన్నది దీపారాజన చేసింది కూడా వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, చూడండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. ఎందుకు అంటారేమో, బాబాగారు అంటే చాలామందికి ఇష్టం ఉందండి. నన్ను ఈ ఛానల్ వైపు నడిపించడానికి, అలాగే మీరందరూ చూడటానికి కూడా బాబా లీలే అనుకుంటానండి. నా జీవితంలో జరిగిన కొన్ని విషయాలు, నేను చూసిన విషయాలే షేర్ చేసుకుంటుంటే మీరు ఇంతమంది ఇంత కనెక్ట్ అవుతున్నారు అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకు అలా అంటే కొన్ని ఉంటాయి కదండి. సో అందుకోసం అని చెప్పి చెప్తున్నాను. మనకంటూ కొన్ని లైఫ్లో రీజన్స్ ఉంటాయి కదా ఆయన్ని ఇష్టపడటానికి. సో దాని గురించి చెప్తున్నానండి. ఆయన పాదములు చూసినా కానీ మనకి జన్మధన్యమే అన్నట్టు ఉంటాయండి. అలాంటిది ఆయన దర్శనం దొరికి ఆయనే మనకి అన్నీ తానే నడిపిస్తాను అన్నప్పుడు మనం ఇంకా దిగులు పడాల్సిన అవసరం ఏముందండి. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియో అయితే రేపైతే కలుస్తాను. అంతవరకు లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మన ఛానల్లో రెగ్యులర్గా బాబా గారి గురించి చెప్పడం జరుగుతుంది అండి. మీ అందరికీ అర్థమవుతుంది అనుకుంటున్నాను. మనసు కూడా కొంచెం రిలాక్స్గా ఉంది అనుకుంటున్నాను. అలా ఉంది అని ఎవరికన్నా అనిపిస్తే మాత్రం
చాలామంది కనిపిస్తూ ఉంటుందండి. నాతో కామెంట్ బాక్స్‌లో అయితే తెలపడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో రేపైతే కలుస్తామండి. మన ఛానల్‌లో రెగ్యులర్‌గా వీడియోస్ వస్తాయండి. షార్ట్ రూపేణా మీ దగ్గరకొస్తాయి. అలాగే ఫుల్ వీడియో రూపేణా మీ దగ్గరకొస్తాయి అండి. బాబా గారి గురించి ఇంకా పూజల గురించి కానీ, ఇంకా సందేశాలు ఏమన్నా ఉన్నాయి అంటే మీరైతే ఈ ఛానల్‌లో వీడియోస్ అయితే చూడొచ్చండి. ఎలా అంటే ఈరోజు మనం ఆలోచించుకునే దాన్ని బట్టి బాబా గారు మనకు కనిపిస్తారండి. మీరేమంటారు? దానికి అందరూ అంగీకారం అనేది తెలుపుతారా లేదా అన్నది నాతో అయితే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్.